పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో రానున్న 6 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇవాల్టి నుంచి 21 తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిసింది. ఈ వర్షాల వల్ల పెరుగుతున్న ఎండల తీవ్రత నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది. ఇక వాతావరణ శాఖ సూచన ప్రకారం ఇవాల్టి నుంచి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ సహా పలు జిల్లాల్లో వర్షాలు మొదలవుతాయి. మంగళ బుధవారాల్లో ఉత్తర తెలంగాణలోని మరిన్ని జిల్లాలకు, ఆ తర్వాత మార్చి 18, 19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ఇక మరోవైపు మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగనుందని, దీని ప్రభావంతో ఆగ్నేయం నుంచి తేమగాలులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని అధికారులు వివరించారు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అకాల వర్షాలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసింది. అమీర్పేట, జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, సనత్ నగర్ తదితర ఏరియాల్లో వాన పడింది. ఇక మార్చి నెలలోనే మే నెల రేంజ్ లో ఎండలు దంచి కొడుతుండటంతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ 6 రోజుల పాటు సామాన్యులకు నిజంగా ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఈ వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎండలో పనిచేసుకునే కార్మికులకు, ప్రయాణాలు చేసే వారికి ఈ వాతావరణం చాలా హాయిగా అనిపిస్తుంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పెరుగుతున్న ఎండల తీవ్రత నుంచి ప్రజలకు తాత్కాలికంగానే అయినా మంచి ఉపశమనం లభించనుంది. ఈ వారం వర్షపు జల్లులతో మనసుకు కాస్త రిఫ్రెష్మెంట్ ఖాయం.